దేవమాత పూజిత మాసము 19వ రోజు. ఈరోజు ధ్యానాంశం. దేవమాతకు దుంహకము పుట్టించిన 3 కారణములు. అంశము 1. జేసువు వర్ణింపరాని పాటలననుభవించి మూతి చెందుననియు. అంశము 2. జేసువు సత్యవేదము బోధించినప్పుడు మిక్కిలి కష్టములు చెందుననియు. అంశము 3. జేసు పడిన పాటులు అనేక పాపాత్ములకు వ్యర్థముగా బోవుననియు. దేవమాత చాలా వ్యాకులనుభవించెను. 1. జేసువు వర్ణింపరాని పాటలననుభవించి ముతి చెందుననియు. తన కుమారునికి సంభవింపబోవు సకల పాటలను దేవమాత ముందే ఎరిగియుండెను. అందుచేత ఆమె దివ్యబాలుని ముఖకమలము చూచినప్పుడెల్లా ఆది రక్తముచేతను ఉమిసిన ఉమ్మిచేతను విరుపమొందుననియు, ఆయన తిరు హస్తములను చూచినప్పుడు అవి ఇనుప చిలలచేత కొట్టబడిననియు చింతించుచుండెను. మరియు ఎవరో ఒకరు దేవాలయమునకు బోయివేద నియమముల చొప్పున సర్వేశ్వరునికి ఏదైనా బలి సమర్పించుట కన్యమరియమ్మ చూచినప్పుడు తన కుమారుడగు జేసువు తన రక్తమంత చిందించి మనుష్యులను రక్షించుటకు తన్ను తాను పీతైన సర్వేశ్వరునికి ఒప్పగించుకొనుననియు ఆమె తలంచుకొనుచుండెను. జరుగబోవు దుర్వర్తమానములనన్నిటినీ దేవమాత ముందరిగి తన మనస్సులో నెడతెగా ధ్యానించుటచేత ఆమెకు బహుబాధ కలిగిను. అయినను మన ఆత్మలను నరకము నుండి రక్షించుటకు జేసువు అట్టి పాటలను పడవలసిదని తెలిసి దేవమాత పడిన బాధను ఎంతైనను ఆమె తన క్లేశమును ఓర్పుతో అనుభవించుచు ఒక్కసారైనను దేవునిపై మొఫపెట్టినదిగాదు. ఆమె పడిన దుంహకము మన ఎడల వ్యర్థమైపోకయు మన ఆత్మలు చెడిపోకై నుండునట్లు వ్యాకులమాతను జూచి వేడుకొనుదముగాక. 2. జేసువు సత్యవేదము బోధించినప్పుడు మిక్కిలి కష్టములు చెందిననియు. దేవమాత దుంహకమునకు 2వ కారణమేమనగా తన కుమారుడైన జేసు అనుభవింపబోవు కష్టములను, దారిద్ర్యమును, విరోధులు అతని మీద వేయు నిందలను, చెప్పు చాడి కొండెములను, అబద్ధ సాక్ష్యములను, అనేక దురితములను తెలుసుకుని దేవమాత మిక్కిలి దుఃఖపడినదిగాక. అవియన్నియు తనకు జరిగినట్టుగానే అనుభవించును. అయినను దైవచిత్తము చొప్పున జరుగు ఆ దురితములకు జేసువు లోబడవలేనని ఎరిగి ఆమె కూడా దైవచిత్తమునకు లోబడి తనకు వచ్చిన బాధలను మిక్కిలి ఓర్పుతో సహించుకునుచు వచ్చును. మనకు కస్తి, సంకటములు, వ్యాధి, వేదనలు గల్గినప్పుడు దేవమాత నడుచుకున్న ప్రకారము అవియన్నియు దైవచిత్తము చొప్పున సంభవించునని తలంచి ఓర్పుతో సహించుచు దేవుని పై మొరపెట్టుకుందుముగాక. 3. జేసు పడిన పాటలు అనేక పాపాత్ములకు వ్యర్థముగా బోవుననియు. దేవమాత చాలా వ్యాకులనుభవించును. దేవమాత అంతటి వ్యాకులము అనుభవించుటకు విశేష కారణమేమనగా సర్వేశ్వరుడు పంపిన రక్షకుని అనేకులు విశ్వసింపక, అతని దివ్యబోధనలు వినక, ఆయన ఉపకారములను ఉపక్షించి తనను రక్షింపవచ్చిన జేసువేడల కృతజ్ఞతలేమితనమును దేవమాత చూచి ప్రభాపించి పరితాపమునొందెను. అంతేగాక తన కుమారుడు అనేక పాపాత్ముల కొరకు వ్యర్థముగా పాటుపడుననియు, అతని స్వంత జనులైన జూదులు మూర్ఖతనము చేతను పాపము చేతను సర్వేశ్వరుని యొక్క కోపము తమ మీదికి రప్పించుకుని నరకములో త్రోయబడుదురనియు, వారు లోకము ముగియు వరకు కన్నులను మూసుకుని జ్ఞాన ప్రకాశము లేక గ్రుడ్డివారే తిరుగుదురనియు దేవమాత ఎరిగి చెప్పనలవిగాని కస్తే పొందెను. క్రీస్తులారా, మనము పాపము చేయనప్పుడు జేసు పడిన పాటులు మనకు నిష్ప్రయోజనమైపోవుటకు మన పాపములు కారణమైనందున దేవమాతకు మరల కస్తి రప్పించుచున్నాము. కాబట్టి జూదులకు పెట్టిన శిక్ష సర్వేశ్వరుడు మనకును పంపునని భయపడి ఆయన కోపము మనమీద పడకుండునట్టుగా దేవమాతను ప్రార్థించుదముగాక. అద్భుతము. 8వ శతాబ్దమున సింహరాయులను చక్రవర్తి కాన్స్టాంట్ పట్టణమును పరిపాలించు కాలమున తిరీసభ విరోధులు కొందరు బయలుదేరి దేవమాత మొదలగు పునీతుల పటములకు, స్వరూపములకు గౌరవము చూపరాదని ప్రకటించిరి. చక్రవర్తియు వారితో ఐక్యమై క్రీస్తువులను అనేక బాధలు పెట్టుచుండిరి. అట్టి కాలములో దమాస్కు పట్టణంలో నివసించుచుండిన అరుళప్పగారు ఆ పట్టణమునేలు రాజుయద్ద మంత్రిగా నుండిరి. అతడు ధైర్యముతో తిరుసభకు విరోధియైన సింహరాయలు చక్రవర్తినెదిరించి ఆయన రాజ్యములోని క్రీస్తువులందరికీ లేఖలు వ్రాసి పునీతుల స్వరూపములను వందించుట న్యాయమని బోధించి వారలను విశ్వాసమందు దుఃఖపరచెను. చక్రవర్తికి విరోధంగా అరుళప్పగారు చేసిన పనిని చూచి అతనిపై మిక్కిలి ఆగ్రహించిరి. కాని దమాస్కులోనున్న అరుళప్ప తనకు అందుబాటులో లేనందున అతని నప్పుడేమీ చేయలేక అతనిని నాశనము చేయుటకొక తంత్రోపాయము పన్నెను. ఎట్లనగా అరుళప్ప వ్రాసిన లేఖను ఒకదానిని దొంగలించి నేర్పరియైన ఒక వ్రాతగానిని రప్పించి
కనుగొనుటకు సాధ్యము కాని విధమున అరుళప్పగారి వ్రాతను అనుకరించి ఒక లేఖను వ్రాయించును. ఈ కొత్త లేఖ అరుళప్ప సింహరాయలు చక్రవర్తికి వ్రాసినట్లు వ్రాయబడెను. సింహరాయ చక్రవర్తి ఒక సైన్యముతో దమాస్కు పట్టణముపై దండెత్తి వచ్చినచో సమస్త సంపదలతో పట్టణమును చక్రవర్తి వశము చేతునని అరుళప్ప వ్రాసినట్లు కల్పించి వ్రాసిరి. అరుళప్ప యొక్క దుష్టతలంపునకు నేను సమ్మతింపనని తెలుపుచూ సింహరాయలు చక్రవర్తి తాను స్వయముగా ఒక లేఖ వ్రాసి ఆ కృత్రిమ లేఖనందుంచి స్వయముగా దమాస్కు రాజునకు పంపెను. వ్రాత నేర్పరితనము వలన రాజు ఆది కృత్రిమలేఖయని క్షణమాత్రమైన శంకింపలేదు. తన మంత్రి అరుళప్పే ఇట్టి ద్రోహపులేఖ వ్రాసినని నమ్మెను. రాజు ఆగ్రహముతో అరుళప్పను పిలువనంపి జాబును అతనికి జూపించెను. అప్పుడు అరుళప్ప ఆ జాబును చాచి తన వ్రాతవలెనుండుట చూచి అది తనేడల పన్నిన కపట తంత్రమని ఎరిగి తాను అట్టి జాబునెన్నడను వ్రాయలేదని నిజము చెప్పెను. అయినను దమాస్కురాజు అరుళప్ప చెప్పినది నిజమని అంగీకరింపక కోపించి అతని కుడిచేతిని నరికివేయ ఆజ్ఞాపించెను. మరియు అరుళప్ప చేసిన తప్పు అందరూ తెలుసుకున్నట్లు నరికిన చేతిని వీధిలోనొక మ్రానికి కట్టిపెట్ట ఆజ్ఞాపించెను. అరుళప్ప ఒంటి చేయవాడే ఇంటికి బోయి రాజు కోపము అనగానదేమో చూతమని వచ్చి ఖండించిన తన చేతిని తిరుగా తనకిప్పుమని రాజును బ్రతిమాలెను. సింహరాయ చక్రవర్తి తనకు వ్రాయించి పంపిన జాబు అబద్ధమని రాజు కొంత సందేహపడి తన మంత్రియగు అరుళప్పపై మనసు కరిగి నరికిన హస్తమును అరుళప్పకు తిరిగి ఇచ్చివేయమని కట్టడ చేసెను. అంతటా అరుళప్ప ఆ చేతిని తీసుకుని దేవమాత గుడికిబోయి మిక్కిలి భక్తితో దేవమాతనిట్లు ప్రార్థించెను. నా ఏలినరాలా, నేను చక్రవర్తినెదిరించి మీ స్వరూపముల వంధించుట న్యాయమని వ్రాసినందున నా హస్తము నరకబడినదిగదా. మీ స్వరూపములను గౌరవించుట మీకు తగిన వందనమనియు చక్రవర్తి నాకు విరుద్ధముగా వ్రాసిన లేఖ అబద్ధమనియు అందరికి తెలియనట్లు నా హస్తమును తిరుగా నాకు అతికించిన ఎడల ఆ హస్తముతో ప్రార్థించి దేవమాతను నమ్మి హస్తమును మణికట్టునకు చేర్చగా అది మొదటివలే అద్భుతముగా అతుకుకొనిపోయెను. ఈ సంగతిని దమాస్కురాజు విని అరుళప్పను పెలువనంపించెను. త్వరపడి తాను అరుళప్పగారి హస్తమును నరికినందుకు క్షమింపుమని అడిగిను. అరుళప్పగారికేమి కావలసినను అడిగినచో నిచ్చెదనని చెప్పగా ఆరుళప్పగారు తనకేమియూ అక్కరలేదనియు తనకు మంత్రిపదవి తీసివేసిన అదే 10,000 చెప్పెను. అట్లు రాజు సెలవు పొంది అచ్చట కొలువుమాని ఇంటికి బోయెను. తదనంతరము తాను మరణ పర్యంతము దేవమాతకు మేలరిగిన స్తోత్రములు చెల్లించుచు ఆమెకు కృతజ్ఞుడే ఆమెను గూర్చి అనేకములైన వ్రాతలు వ్రాసెను. కన్యమరియమ్మ అరుళప్పగారికి చేసిన అద్భుతమునకు గుర్తుగా ఆ చోటు చుట్టూ ఒక ఎర్రని గుర్తుండెను. క్రీస్తులారా, మనమెప్పుడును దేవమాత స్వరూపములను గౌరవించుచు ఇతరులు కూడా గౌరవించినట్లు మన చేతనైన మట్టుకు ప్రయాసపడుదము. ప్రార్థన. సకల దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ, సర్వేశ్వరుడు నాకు చేసిన మితిలేని ఉపకారములను నేను సర్వేశ్వరునికి చూపిన మేలెరుగని తనమును తలంచినప్పుడు నాకు కఠోరమైన తీర్పు రావచ్చునని తలంచి భయపడుచున్నాను. అయినను సర్వేశ్వరుడు మిమ్మును పాపాత్ములకు శరణుగా నుంచున్నాడని ఎరిగి మీరు నా కొరకు వేడుకునెదరనియు నేను మీ దివ్యకుమారుని యొద్ద లెక్క చెప్పబోవు దినమందు నా కొరకు మాటాడుదురనియు నమ్ముకునుచున్నాను. అందుకు నేను ముందు చేసిన పాపములన్నిటిని విసర్జించి ఇక మీద పాపము చేయకుండా నాకు సహాయము చేయనవధరించవలెనని మనవి చేయుచున్నాను. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి.
ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.